హాయ్ విను, మన బెటర్ కాకినాడ ఛానల్లో మనం చేసే వీడియోస్ అన్నీ యూస్ఫుల్ వీడియోస్. సో మనం నేచర్ లవర్స్కి బాగా ఇష్టపడుతూ ఉంటాం, కనెక్ట్ అవుతూ ఉంటాం. అదే రీతిలో మన ఒక వీడియోని చూసి మన యొక్క ఫాలోవర్ నన్ను కాంటాక్ట్ చేసి ఏమన్నారంటే, నేను ఏదో ఒకటి చేయాలి, నేచర్కి కాకినాడకి ఏదో ఒకటి చేయాలని చెప్పి వారు నాకు చెప్పడం జరిగింది. సో వారి కోరిక మేరకు ఏంటంటే, రేపు వెనస్డే మన కాకినాడలో ఎస్పీ ఆఫీస్ దగ్గర నుంచి అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ వరకు 650 మొక్కలు వేస్తున్నామండి. వారు స్పాన్సర్ చేస్తున్నారు కంటిన్యూస్. మనం ఈ లారీలో చూసారు, ఈ మొక్కలన్నీ వారు తీసుకొచ్చినాయండి. కడియం వెళ్ళి కష్టపడి ఈరోజు అంత ఎఫర్ట్స్ పెట్టి తీసుకొచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన ఏమని చెప్పారంటే, ఈ వీడియో చేసేటప్పుడు నా పేరు ఇప్పుడప్పుడే చెప్పొద్దు, నా బ్రాండ్ ఫోకస్ చేయొద్దని చెప్పారు. సో ఇది నాకు చాలా నచ్చింది. ఇంత ఎఫర్ట్ పెట్టి ఒక ట్రక్ కడియం నుంచి తీసుకొచ్చి రెంట్కి తీసుకొని ఈ మొక్కలన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చి మన కాకినాడ కోసం డివైడర్స్ మధ్యలో అందంగా ఉండాలి అని చెప్పి ఆయన యొక్క తపన. ఇలాంటి నేచర్ లవర్స్ మన బెటర్ కాకినాడకి ఇంకా కావాలండి. ఈ మొక్కల్ని మనం నాటుతాం అనమాట. ఏంటంటే మన కాకినాడ చాలా అందంగా ఉండాలి, నీట్గా ఉండాలి, పచ్చగా ఉండాలనే తపనే మనకి ప్లాంట్స్ స్పాన్సర్ చేసిన వారి యొక్క మనసులో ఇప్పుడు కూడా నాతో మాట్లాడుతూ పచ్చగా ఉండాలి, చక్కగా ఉండాలి, కాకినాడ నీట్గా ఉండాలి అనే కోరికతో ఆయన ఈ ప్లాంట్స్ని మనకి స్పాన్సర్ చేస్తారు కాకినాడ సిటీకి. ఒకటి మా ఒక విన్నపం ఏంటంటే, ప్లీజ్ ఈ మొక్కల్ని లాక్కొని తీసుకెళ్ళొద్దు ప్లీజ్. ఎందుకంటే చాలా కష్టపడి చాలా ఖరీదైన మొక్కలు, ట్రాన్స్పోర్టేషన్కే చాలా అయింది. అదేవిధంగా స్ట్రే క్యాట్లను కూడా రోడ్డు మీద వదలకండి ప్లీజ్. మన సిటీ అందంగా ఉండాలి. స్ట్రే క్యాట్లు ఎక్కడ ఉండాలండి? పశువుల పార్కులో ఉండాలి. మన రోడ్ మీద వెహికల్స్ ఉండాలి. ఆ డివైడర్స్ మధ్యన ఈ ప్లాంట్స్ రేపు చూస్తామండి. ఇక్కడ ఏంటంటే, ఈ ప్రోగ్రామ్కి మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. మార్నింగ్ 8 o'clock ఎస్పీ ఆఫీస్ ముందు నుంచి స్టార్ట్ చేస్తాం. అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ వరకు వేసుకెళ్తామండి. ఆల్ ఆర్ వెల్కమ్. అంత పెద్ద ట్రక్ నుంచి ఇక్కడ డౌన్లోడ్ చేసి ఇక్కడ మన ఈ మొక్కలన్నింటినీ ప్లేస్ చేస్తాం. 650కి పైగా మొక్కలు ఇక్కడ మనం స్టోర్ చేస్తాం రేపటి ప్రోగ్రామ్కి. ఇది మనం ఏంటంటే, ఈ ప్రోగ్రామ్కి మనం మున్సిపల్ కమిషనర్ గారిని కోఆర్డినేట్ చేసాం. వారు అడిషనల్ కమిషనర్ గారు, తర్వాత ఎంహెచ్ఓ గారు, అదేవిధంగా హార్టికల్చర్ ఏడిహెచ్ గారు కూడా దీనికి వాళ్ళ యొక్క హెల్ప్ మనకు మనం ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాం. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మీరు కూడా ముందుకు రండి. మీ ఒపీనియన్స్, మీ కామెంట్స్ కూడా. థ్యాంక్ యూ.